నమస్తే. లెర్న్ విత్ లక్ష్మికి స్వాగతం. వింటర్లో పచ్చి బఠానీలు ఎక్కువగా దొరుకుతాయి కదా, వాటితో బీహార్ స్ట్రీట్ స్టైల్ అటుకులు ఉప్మా ఎలాగో చూద్దాం. ముందుగా దానికి కావలసినవి ఏంటో చూద్దాం. ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక టమాటా, కొత్తిమీర, ఒక కప్పు నిండా బఠానీలు, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ తీసుకోవాలి. కూరలను ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పుల అటుకులు వేసి 2-3 సార్లు మంచిగా కడుక్కోవాలి. తర్వాత అది కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ వేడి చేసి అందులో ఆయిల్, ఎండుమిరపకాయ, జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి. తర్వాత పల్లీలు కూడా వేసి వేయించుకోవాలి. ఇందులో కరివేపాకు, వెల్లుల్లి, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ వేసి పచ్చివాసన పోయినంత వరకు వేయించాలి. తర్వాత ఉల్లిపాయ, ఉప్పు వేసి కూడా కలిపి ఉల్లిపాయ కలర్ మారినంత వరకు వేయించాలి. బఠానీలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి బఠానీ ఉడికినంత వరకు మగ్గించుకోవాలి. అటుకుల్లో ఉప్పు, పంచదార వేసి కలిపి పెట్టుకోవాలి. ముందుగా ఉల్లిపాయలో కూడా వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. బఠానీ ఉడికిందో లేదో చూసుకొని పసుపు, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులో ముందుగా తయారు చేసుకున్న అటుకులు కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిని కూడా మూత పెట్టి ఒక 5 నుండి 10 నిమిషాల వరకు మగ్గించాలి. ఈ అటుకులకి బఠానీలు, ఈ మసాలా అంతా పట్టి చాలా బాగుంటుంది. 10 నిమిషాల తర్వాత కొత్తిమీర, టమాటో, పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే అటుకుల ఉప్మా తినడానికి రెడీ. దీనిని మనకి నచ్చిన కారం పోస్తో గార్నిష్ చేసుకొని పైనుంచి కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీ అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.